నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సర్వైకల్ స్పాండిలిటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, సర్వైకల్ స్పాండిలిటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలిటిస్ రెండు ఒకటేనా, ఇటువంటి సమస్యలపై మీ సందేహాలకు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియోథెరపీ, మాన్యువల్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఎర్లీ ఇంటర్వెనిస్ట్, డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి సార్, నార్మల్గా చూస్తున్నాం చాలా మంది కూడా ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు రెండు అంటే నెక్ పెయిన్ అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ రెండు ఒకటేనా, అసలు ఏం చెప్తారు? ఎస్, సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఒక కండిషన్ అండి. ఇప్పుడు నెక్ పెయిన్ చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, ఏదో స్ట్రెయిన్ అయింది, స్ప్రెయిన్ అయింది, జస్ట్ చాలామంది నిద్రలో పట్టేసిందండి, మార్నింగ్ లేచిన వెంటనే పెయిన్ ఉంది, కాసేపు మూమెంట్స్ అవి చేసిన తర్వాత రిలాక్సేషన్ అయిందని చెప్తూ ఉంటారు. సో ఇది కామన్గా నెక్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఏదైతే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఒక డిజనరేటివ్ కండిషన్ అన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లోపల ఇంజురీస్ అయినా, లేదంటే వేర్ అండ్ టేర్ చేంజెస్ అంటాం, వయసుతో పాటు కానివ్వండి, లోపల ఏదైతే స్ట్రక్చర్ ఆరగడం వల్ల, లేదంటే నరాలు నొక్కుకుపోవడం, డిస్క్ బల్జెస్ రావడం, సో ఇలాంటి కండిషన్ని మనం స్పెసిఫిక్గా మన మెడికల్ టర్మినాలజీలో సర్వైకల్ స్పాండిలైటిస్ అనడం జరుగుతుందండి. డాక్టర్ గారు, అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ రాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్నాం ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ ముందు కూడా ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. ఇదేమైనా మెయిన్ రీజన్ అంటారా? ఎస్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అండి. ఇప్పుడు అవర్స్ టుగెదర్ డెఫినెట్గా మన పోస్చర్ని మనం వదిలిపెట్టేసి, అంటే చాలామంది స్లౌచ్గానో లేదంటే ప్రొట్రూడెడ్ పొజిషన్లో నెక్ పెట్టి అక్కడ అలా పొజిషన్లో ఉండి గంటల తరబడి స్క్రీన్ టైం పెరిగింది కదా. సో ఇలా చేసే వాళ్ళలో కూడా సాధారణంగా మనము చూస్తూ ఉన్నాం అనమాట ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కామన్గా రావడం. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్గా దానికి రివర్ట్ బ్యాక్ మనం అవుతేనే ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెయిన్ వచ్చింది, మనం స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాము అంటే హోమ్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే డెఫినెట్గా పెయిన్ అనేది మనం ఏదో రెస్ట్ తీసుకుంటేనో, హోమ్ రెమెడీస్ తీసుకున్న తర్వాత కూడా తగ్గడం లేదు అనుకుంటే డెఫినెట్గా మన చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిందే. సో ఏజ్ వల్ల కూడా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ రావచ్చా? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు అంతకుముందు అంటే చాలా మనకి కేసెస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50 అబోనే మనం చూసేవాళ్ళం అండి కామన్గా. కాకపోతే ఈ సందర్భాల్లో అయితే, అంటే ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇప్పుడు మన దగ్గర ఐటీ పీపుల్స్ కానీ, లేదంటే ఎవరైతే లాంగ్ టర్మ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో, లేదంటే లాంగ్ టర్మ్ స్క్రీన్ టైం ఎవరికైతే ఉందో వాళ్ళకి 23-22 ఇయర్స్ నుంచి కూడా మా దగ్గర కేసెస్ రావడం జరుగుతుందండి. సో ఎట్ ది సేమ్ టైం సిట్టింగ్ జాబ్ అనేది ఒకటే కాకుండా ఏదైనా ఇంజురీస్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి కానివ్వండి, అంటే ఓవర్ ట్రావెల్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదైనా పుష్పుల్ మూమెంట్ ఏదైనా జరిగింది, దానివల్ల కూడా మనకి కామన్గా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. రైట్ డాక్టర్ గారు, మనకి కాలర్ ఉన్నారు గిరిధర్ గారు హైదరాబాద్ నుంచి. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ హలో సార్ చెప్పండి. సార్ ఇదే కొంచెం మెడల్ పెయిన్స్ ఉన్నాయి సార్. హలో సార్, గట్టిగా మాట్లాడండి. హలో సార్, మెడల్ కొంచెం నరాలు కొంచెం నొప్పి సార్. ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? ఏంటంటే నైట్ లో ఏంటంటే మన బాడీ మొత్తం తిరిగి నేను బెడ్ మీద పడిపోయాను అట్లా ఏమంటారు క్లియర్గా పడుకునే ముందు. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు, మళ్ళొకసారి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. అది మన మెడల్ నొప్పులే సార్. ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? నిన్ననే సార్, నిన్నటి నుంచే. అయితే ఏమైందంటే నైట్ లో పడుకునే ముందు రాత్రి బాగా ఒళ్ళంతా బాగా మొత్తం తిరిగి బెడ్ మీద పడిపోయాను నేను. సో ఇప్పుడు నిన్ననే, అంతకుముందు ఎప్పుడు లేదు కాబట్టి నిన్ననే వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనకి కొంచెం 1-2 డేస్ వెయిట్ చేయండి, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తగ్గకపోతే మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. సో డాక్టర్ గారు, చూస్తుంటాం అంటే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్తో సమస్య బాధపడే వాళ్ళకి సో మెడ నొప్పితో పాటు, నెక్ నొప్పితో పాటు ఆటోమేటిక్గా చేతులు, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయని చెప్పి వింటూ ఉంటాం. సో అసలు దానికి కారణం ఏంటంటారు? ఇవి ఒక లక్షణాలుగా కూడా మనం గుర్తించవచ్చు అంటారు? అవునండి.
సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఓవర్ నైట్ పెరిగి పెద్దదవ్వడం, ప్రతి ప్రాబ్లంకి ఒక టైం అనేది పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా మనకి యాక్సిడెంట్ అయింది, లేదంటే మనం పడ్డాము, అప్పటి నుంచి కనుక ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకుంటే సివియర్గా చేతుల్లో తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, లేదంటే లాగడం కానీ అలా ఉంది, లేదంటే వీక్నెస్ ఏమైనా ఉంది, ఏదైనా పట్టుకున్నా కానీ ఇలా జారిపోతుంది అనుకోండి. సో దానికి సివియర్ ప్రాబ్లంగా మనం కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చాలామందికి ఎలా అంటే ప్రాబ్లం అనేది స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు లోకల్గానే ఉంటుందండి. ఎప్పుడు పెయిన్ చాలామందికి, తక్కువ మందికి మాత్రమే రిఫరల్ పెయిన్ చేతులకు వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు, తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా తక్కువనే ఉంటుందండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా అంటే తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సాధారణంగా ఇగ్నోర్ చేయడమే జరుగుతుంది, లేదంటే హోమ్ రెమెడీస్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఒక ప్రాబ్లం అనేది చాలా రోజుల నుంచి ఆన్ ఆఫ్ అవుతుంది. ఏదైనా మూవ్మెంట్ చేసినప్పుడు పెయిన్ పెరుగుతుంది, మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది, లేదంటే మెడికేషన్స్ ఏదైనా తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది అనుకుంటే డెఫినెట్గా అది సివియర్గా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం దానికి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అలాంటి సందర్భాల్లో మనకి ఇలా రిఫరల్ పెయిన్ రావడం జరుగుతుంది, చేతులకి నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం. సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎంత పెయిన్ ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళు కనీసం కూర్చోలేరు, నిలబడలేరు. కొంతమందికి బ్యాలెన్సింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి సరిగ్గా నిలబడలేరు కూడా, అంటే ఇంబ్యాలెన్సింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇక్కడ సర్వైకల్ పెయిన్తో పాటు అప్పర్ థొరాసిక్లో కూడా పెయిన్ వస్తుంది. బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండే అవకాశం ఉంటుంది, బ్రీత్ తీసుకున్నప్పుడు పోకింగ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది కనీసం నిద్రపోలేదు, సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఎస్ రైట్ డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల హెడేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు లక్షణాలని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లక్షణాలు గమనించగానే హాస్పిటల్ కన్సల్ట్ అవ్వటం బెటరా, లేదంటే హోమ్ రెమెడీస్ ఏదో పాటిస్తూ ఉంటారు, చాలా మంది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజమంట? ఇప్పుడు సాధారణంగా ఏదైనా ప్రాబ్లం అనేది చిన్నగా ఉన్నప్పుడు చూయించుకుంటేనే బెటర్ అండి. ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎప్పుడైనా హెడేక్ వచ్చింది, లేదంటే బర్నింగ్ పెయిన్ వచ్చింది అంటే డైరెక్ట్గా ఎవరు వెళ్ళి అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది తెలుసుకొని, దాని రూట్ కాజ్ తెలుసుకొని దాని వర్క్ చేయడం అనేది చాలా రేర్ అండి. కానీ సాధారణంగా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది పోతుంది అంటే ఆన్ ఆఫ్ అవుతుంది అనుకుంటే మాత్రం మనం దాని గురించి అది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హెడేక్ రావడం, నెక్ పెయిన్ రావడం అనేది ఒక సర్వైకల్ స్పాండిలైటిస్ వల్లనే కాదు, దానికి అంటే హిడెన్ ప్రాబ్లమ్స్ వేరేవి కూడా ఉండే అవకాశం ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ట్యూమర్స్ ఉండడం, స్పైన్ టీబీ ఉండడం, లేదంటే ఏదైనా క్యాన్సర్ ఉండడం, ఇలా చాలా హిడెన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం కనుక పెరుగుతుంది అనుకుంటే దాని రూట్ కాజ్ ఏమైంది అని తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల అసలు అంటే అది ఒకసారి వచ్చిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ వల్ల, మీరు ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు, స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు, సో ఎక్సర్సైజ్ వల్ల తగ్గిపోతుందా? ఇవి లైఫ్ లాంగ్ వాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? ఎస్, ఎక్సర్సైజ్ అనేది అది ప్రివెంటివ్ మెకానిజం కింద, స్ట్రెంథనింగ్ మెకానిజం కింద కన్సిడర్ చేస్తామండి. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా చిన్న ఎక్సర్సైజెస్, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కొన్ని మందులు తీసుకోండి, కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తారు. వాటితో తగ్గిపోతే వెల్ అండ్ గుడ్. కానీ ప్రాబ్లం అక్కడితో తగ్గట్లేదు, ఎక్సర్సైజెస్ చేస్తే కూడా బాడీ రెస్పాండ్ అవ్వడం లేదు అనుకుంటే డెఫినెట్గా స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫిజియోథెరపీలో మనం చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. మనం ఎక్సర్సైజ్ థెరపీ అనేది దాంతోపాటు ఇంకా చాలా ఎలక్ట్రోథెరపీ అప్రోచెస్, మాన్యువల్ థెరపీ అప్రోచెస్తో వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతుంది. మాన్యువల్ థెరపీ అంటాము, నర్వ్ అండ్ స్పైన్ మొబిలైజేషన్స్ అంటాము, ఫేషియల్ రిలీజ్ చేయడం, దాంతోపాటు లేజర్తో స్ట్రక్చర్ని రిపేర్ చేయడం, షాక్ వేవ్స్తో లోపల మైక్రో ఇంజరీ చేయడం, స్ట్రక్చర్ని అడిషన్స్ని బ్రేక్ చేయడం. సో దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల లోపల స్ట్రక్చర్ క్లియర్ అవ్వకుంటూ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవుకుంటూ వెళ్తుంది. కాబట్టి దాని తర్వాత ఏదైతే వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, మనం చెప్పే ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ స్ట్రక్చర్ని రీస్టోర్ చేయడం, మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అది చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా ఒకసారి ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది, పెయిన్ వచ్చింది, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గిపోయింది అన్న తర్వాత అప్పుడు ఇస్తాం వాళ్ళకి ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇవి చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశాలు
తగ్గిపోతాయి అన్నమాట. డాక్టర్ గారు చూస్తున్నాం ఇప్పుడు మీరు చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, డైలీ వర్క్ చేసే వాళ్ళు అవచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది సిస్టమ్స్ ముందే వర్క్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ బారిన పడుతూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్లకు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఎటువంటి థెరపీ ఉంటుంది, ఎన్ని రోజులు వాళ్ళకు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎస్. సో ఇప్పుడు మనకి ఎవరైతే సిస్టమ్ వర్క్ చేస్తున్నారో, సిట్టింగ్ జాబ్ ఉందో వాళ్ళకి అందరిలో ప్రాబ్లం రావాలనే రూల్ ఏం లేదండి. కొంతమందికి ఎంత స్ట్రక్చర్ సివియర్గా డ్యామేజ్ అయినా కానీ వాళ్ళ బాడీ వాళ్ళకి డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఇవ్వకపోవచ్చు. కొంతమందికి మైల్డ్ డ్యామేజ్ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం ఏదైతే ట్రీట్మెంట్ సెషన్స్ వైజ్గా ఇస్తామన్నమాట. సో సివియారిటీని బేస్ చేసుకొని, వాళ్ళ ఏజ్ని బేస్ చేసుకొని, ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బేస్ చేసుకొని ప్రతి పర్సన్ టు పర్సన్ మనకి సెషన్స్ అనేది మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనకి ట్రీట్మెంట్లో వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ కూడా మారుతూ ఉంటాయి. సో ప్రతి కేస్ యూనిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం వాళ్ళకి అసెస్మెంట్ని బట్టి, వాళ్ళ బాడీ చూపించే సిమ్టమ్స్ని బట్టి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్ బారిన పడిన తర్వాత ఒకసారి లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఎటువంటి లైఫ్ స్టైల్ని పాటించాలంటే? ఎస్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం, సో గంటల తరబడి స్లౌచ్ పొజిషన్లో కూర్చొని ప్రొట్రూడెడ్ ఫార్వర్డ్ నెక్ ప్రొట్రూడెడ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల స్ట్రక్చర్ అనేది ఏదైతే బేస్ ఉందో ఆ ఏరియా అనేది ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఆ స్ట్రక్చర్ ఇరిటేట్ అయ్యి స్ట్రక్చర్ వీక్ అవడం, లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మనం ట్రీట్మెంట్తో పాటు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉన్నా, ఎక్సర్సైజెస్ మనకు ఒక 20 minutes 30 minutes 1 hour చేస్తాం. కానీ కూర్చోవడం మాత్రం గంటల తరబడి రాంగ్ పొజిషన్లో కూర్చునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడం ఎంతైనా ఇంపార్టెంట్. ఇలా చేయలేని పక్షంలో మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో చేసిన తర్వాత బాగానే ఉంటుంది, నెల రోజులు 6 నెలలు సంవత్సరం వరకు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో వాళ్ళకి మనం చెప్పి పంపిస్తాం. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయి కొంతమంది నెగ్లెక్ట్ చేసి రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ దాన్ని ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్తేనే ఆ స్ట్రక్చర్ మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వడం జరుగుతుంది. మెయింటైన్ చేయలేని పక్షంలో వాళ్ళకి రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. డాక్టర్ చాలా మంది చూస్తుంటాం, నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నెక్ బెల్ట్ వేసేస్తూ ఉంటారు. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మంది నెక్ బెల్ట్ వేసేసి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు. సో ఈ నెక్ బెల్ట్స్ ఎంతవరకు శ్రేయస్కరం? అంటే ప్రెషర్ ఎక్కువైతే చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఇప్పుడు నెక్ బెల్ట్ వేసుకోవడం అనేది నన్ను అడిగితే ఒక ఓల్డ్ కాన్సెప్ట్ కిందనే అంటానండి. ఇంతకుముందు మనకి చాలా కనిపించేవాళ్ళు, చాలామంది రోడ్ మీద బెల్ట్ వేసుకొని. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. అందరికీ తెలుసు ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, పెయిన్ వచ్చినప్పుడు ఎక్సర్సైజెస్ చేయాలి, పెయిన్ వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి అని ఈ సోషల్ మీడియా రావడము మనకి, దీనివల్ల డాక్టర్స్లో కూడా అవేర్నెస్ చాలా పెరిగింది, పేషెంట్స్లో కూడా చాలా పెరిగింది. కాబట్టి డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది మాత్రం రెస్ట్ తీసుకోవడం అనే ఓల్డ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు. కొంతమందికి ఏదైనా స్ట్రక్చర్ స్ట్రెయిన్ అయినప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ సెల్ఫ్ రిపేరింగ్ ఫినామినాతో ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న స్ట్రెయిన్ కానీ ఉన్నప్పుడు మనకు రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ పెయిన్ మనం ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు ఎక్కువసేపు పని చేసిన తర్వాత పెయిన్ వస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటే మాత్రం అలాంటి కేసెస్, అలాంటి పేషెంట్స్ మాత్రం చాలా కాన్షియస్గా ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్కి చెక్ పెడితేనే ట్రీట్మెంట్ తీసుకొని బాగుంటుంది. లేదంటే అలా ఆన్ ఆఫ్ ఉండే పెయిన్ అలా పేషెంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం ఇంకా వర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు చూస్తుంటాం చాలా మందికి నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే సో కన్సల్టెంట్స్ వెళ్తూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సజెషన్ చేసిన తర్వాత కొద్ది రోజులు అంటే ఆ పెయిన్ తగ్గిపోగానే ఇమీడియట్గా ఎక్సర్సైజ్ స్టాప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా అదొక భాగంగా పెట్టుకుంటేనే రిలీఫ్ అనేది ఉంటుందా, లేదంటే లైఫ్ లాంగ్ ఆ సమస్య వాళ్ళని వేధించే అవకాశం ఉందంట? ఎస్. సో ఇప్పుడు దాంట్లో కూడా ప్రతి కేసు యూనిక్ అండి. కొంతమందికి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే వాళ్ళకి సమస్యలు రాకపోవచ్చు, కొంతమందికి మాత్రం రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అదే చెప్తాం, ఈచ్ కేస్ యూనిక్. ఇప్పుడు మనం చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. కొంతమంది కొన్ని రోజులు కొన్ని నెలల వరకు చేస్తారు, కొంతమంది మానేస్తారు, కొంతమంది మాత్రం చాలా పంక్చువల్
పంచువల్గా డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రాబ్లం రిపీట్ అవ్వకపోవడం అనేది ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎవరికైనా సమస్య అనేది కొన్ని రోజులు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్సర్సైజెస్ మానేసిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం అప్పటికప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే బెటర్. డాక్టర్ అసలు అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఎలా గుర్తించవచ్చు అంట? ఇప్పుడు కొంతమందికి పెయిన్ రాదు సర్వైకల్ ఏరియాలో, డైరెక్ట్గా నమ్నెస్ టింగ్లింగ్ ఈ 2 ఫింగర్స్ లేదంటే ఈ 3 ఫింగర్స్లోనో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, కొంతమందికి 2 వైపులా, లేదంటే కొంతమందికి ఓన్లీ స్వెల్లింగ్ రావడం, కొంతమందికి నమ్నెస్ ఉండడం. సో ఇలా ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం, కొంతమందికి మూమెంట్ కొంచెం చేసిన తర్వాత పెయిన్ రావడం, ఇంతవరకు ఫ్రీగా ఉండి దీనికంటే ఎక్కువ రేంజ్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం, కొంతమందికి ఓన్లీ మార్నింగే లేచిన వెంటనే స్టిఫ్నెస్ ఉంటుంది, కాసేపు మూమెంట్ చేయడం అటు ఇటు తిరిగితే ప్రాబ్లం తగ్గిపోతుంది. సో ప్రతి కేసు డిఫరెంట్ ఉంటుందండి సిమ్టమ్స్. సో వాళ్ళ సిమ్టమ్స్ లో మేజర్గా మనం చూసేది పెయిన్, డిస్కంఫర్ట్, ఇవి 2 ఉన్నాయి, రెస్ట్రిక్టెడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ అనుకుంటే మాత్రం వాళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని మనం అనుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, నార్మల్గా మనము పిల్లోస్ యూస్ చేస్తూ ఉంటాం స్లీపింగ్ టైంలో. ఈ పిల్లోస్ వల్ల కూడా కొన్నిసార్లు నెక్ మీద ఏమైనా ప్రెషర్ పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పిల్లోస్ అనేది ఇప్పుడు మనం సర్వైకల్ ఏరియా కనుక మన నార్మల్ అనాటమీ కనుక చూసుకుంటే సర్వైకల్ ఏరియాలో కాన్కేవిటీ అంటాం, వెనకాల వైపు కాన్కేవిటీ ఉంటుంది. సో ఆ ప్లేస్లో మనం కనుక పిల్లో మీడియం హైట్ పిల్లో కనుక పెట్టుకుంటే మనం నిద్రపోయేటప్పుడు సుపైన్ పొజిషన్లో వెళ్ళకిలా పడుకున్నప్పుడు రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. అలా కాకుండా కొంతమంది చాలా హైట్ పిల్లో పెట్టుకుంటారు, కొంతమంది అసలు పిల్లో లేకుండా పడుకుంటారు. పిల్లో లేకుండా పడుకున్నప్పుడు మొత్తం నెక్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చాలా హైట్ పిల్లో పెట్టుకున్నప్పుడు చాలా ఫ్లెక్షన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అలా పిల్లో లేకుండానో లేదంటే పిల్లో ఎక్కువ హైట్గానో పెట్టుకోకుండా జస్ట్ మీడియం సైజ్ కనుక పిల్లో పెట్టుకుంటే నెక్ న్యూట్రల్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది బోర్లో పడుకునే అవకాశం ఉంటుంది. బోర్లో పడుకున్నప్పుడు సైడ్ నెక్ పెట్టి పడుకుంటారు. సో దానివల్ల కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సైడ్ పడుకోవడము లేదంటే వెళ్ళకిలా పడుకోవడం అనేది బెస్ట్ పొజిషన్ పడుకోవడం. సో చాలామంది మనం చూస్తున్నాం ఐటీ ఎంప్లాయీస్తో పాటు రకరకాల రంగాల్లో వర్క్ చేసేవాళ్ళు, మీరన్నట్టు ఇంతకుముందు 23 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో వాళ్ళు కూడా సర్వైకల్ స్పాండిలైటిస్తో పాటు బ్యాక్ పెయిన్తో కూడా బాధపడుతున్నారు. ఇది రెండింటికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా డాక్టర్? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది స్పైన్ అనేది ఒకటే, ఇట్ ఈస్ వన్ యూనియన్ ఆఫ్ స్ట్రక్చర్. సో డెఫినెట్గా సర్వైకల్ ఏరియాలో రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు అది లంబార్ పుల్ కూడా సెకండరీ కాంప్లికేషన్స్ కింద వచ్చే అవకాశాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది ఇప్పుడు నెక్ పెయిన్ వస్తున్నప్పుడు నెక్ని రిలాక్స్ పొజిషన్లో పెట్టి లంబార్ ఏరియా మీద ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు జిమ్లో వెళ్ళినప్పుడు లేదంటే కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా మనకి పెయిన్ రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ ఒక దగ్గర స్ట్రెయిన్ ఉన్నప్పుడు, ఒక దగ్గర స్ట్రక్చర్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఇంకో ఏరియా మీద కూడా పడే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, చాలా మంది నిద్ర లేచిన తర్వాత నడవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తిమ్మిర్లు ఇవన్నీ పడుతూ ఉంటాయి. అదేవిధంగా నెక్ని కూడా ఈజీగా మూవ్ చేయలేరు. సో దీనికి కారణం ఏంటంటారు? సో లోపల మనం వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఏదైనా విప్లాష్ ఇంజురీస్ అంటాం. విప్లాష్ ఇంజురీస్ అంటే ఏదైనా ఓల్డ్ హిస్టరీస్, మనకి ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రావెలింగ్ ఉన్నప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు నెక్ ఇలా ముందుకెళ్ళి హిట్ అయినప్పుడు అక్కడ లోపల స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విప్లాష్ ఇంజురీస్ ఏదైనా మనకి ఇలాంటి వర్టిగో గిడ్డినెస్ రావడానికి ఇన్స్టెబిలిటీకి కూడా కారణాలు అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడు యాక్సిడెంటల్ హిస్టరీ లేదు లేదంటే ఫాల్ డౌన్ హిస్టరీ లేదు అంటే ఇంజురీ హిస్టరీ లేదు అనుకుంటే మన లైఫ్ స్టైల్ అంటే చూస్తాం మనం లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాంతోపాటు ఓవర్ సిట్టింగ్ ఏమైనా ఉంటుందా, పోస్చర్ ఎలా ఉంటుంది, వేర్ అబ్నార్మాలిటీ అంటే స్పైనల్ అబ్నార్మాలిటీస్ అంటాం. స్పైనల్ అబ్నార్మాలిటీస్ అంటే కొంతమందికి లాడోసిస్ ఉంటుంది, కొంతమందికి కైఫోసిస్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి స్కోలియోసిస్ అంటాం. ఓకే, కొంతమందికి లిమ్ షార్టనింగ్ ఉంటుంది. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి పెయిన్ రావడానికి. సో స్పెసిఫిక్గా వాళ్ళని మనం ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ హిస్టరీ తీసుకుంటేనే కానీ మనకి ఎంఆర్ఐస్ కొన్ని కండిషన్స్లో అవి కూడా రేడియోలాజికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ప్రతి కేస్ యూనిక్ ఉంటుంది. మనం వాళ్ళకి డీప్ హిస్టరీ తీసుకున్నప్పుడే వాళ్ళకి పెయిన్ రావడానికి బాడీ స్ట్రక్చర్ మెయిన్ రీజన్ ఏంటి, ప్రైమరీ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఎప్పటిదాకా అయితే మనకి అడ్రస్ అవ్వదు, ట్రీట్మెంట్ చేయమో అప్పటిదాకా ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
డాక్టర్ గారు మనం చూస్తుంటాం రకరకాల పెయిన్స్ ఉంటాయి, నెక్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో వీటన్నింటికి కూడా అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ లో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, మిగతా వాళ్ళకన్నా ఎలా భిన్నం అని చెప్తారంటే ఇప్పటికే చాలా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఉన్నారు, పెయిన్ మేనేజ్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? సరే, ఇప్పుడు మనం పెయిన్ అనేది మన బాడీ సిమ్టమ్స్ లాగా తీసుకుంటాం, మన బాడీది అలారం సిస్టమ్ లాగా తీసుకుంటాం. పెయిన్ని ఒక ప్రాబ్లం లాగా మనం తీసుకోవడం జరగదు. సో పెయిన్ రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి. సో మనం వర్క్ చేసేది సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లం మీద, దాని సిమ్టమ్స్ మీద కాదు. పెయిన్ వస్తుంది, పెయిన్ని బ్లాక్ చేసేస్తే కాదు, అది ఎందుకు వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి, దానికి అసలు బేసిక్ రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ మన దగ్గర మనం చేసే పెయిన్ మేనేజ్మెంట్ కండిషన్స్ పర్టికులర్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ఒక స్ట్రక్చర్ ఇంకో స్ట్రక్చర్ని ఇంపీజ్ చేయడం వల్ల, ఒక స్ట్రక్చర్ వీక్ అవడం వల్ల ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. సో మనం చేసే ట్రీట్మెంట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏదైతే వరల్డ్ వైడ్గా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో, ఏదైతే హై అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసి ఒక స్ట్రక్చర్కి కావాల్సిన రిపేరింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏమంటే మనం ఒక గైడ్ లాగా పనిచేసుకుంటూ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళ డైట్, వాళ్ళ ఎమోషనల్ కంపోనెంట్స్ని అడ్రస్ చేసుకుంటూ చాలా డీప్ లెవెల్లో మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ రిపేర్ అవ్వడం మొదలవుతుందో, ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారవడం మొదలవుతుందో డెఫినెట్గా పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుకుంటూ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ఏబుల్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్ ఫ్రమ్ ద రూట్ కాజ్. సో ఎప్పుడైతే రూట్ కాజ్ అడ్రస్ అవ్వబడుతుందో ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో కొన్ని రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, ప్రాబ్లం తగ్గింది, పెయిన్ తగ్గింది, మళ్ళీ వచ్చింది అని కాకుండా మనం రూట్ కాజ్ మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి, దాని సిమ్టమ్స్ మీద కాదు కాబట్టి మనం చేసిన ట్రీట్మెంట్స్లో పేషెంట్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, నెక్ రిలేటెడ్ పెయిన్స్ అవ్వచ్చు, అదేవిధంగా బ్యాక్ పెయిన్కి సంబంధించి డైలీ ఎక్సర్సైజ్ చేయటం ఎంతవరకు బెస్ట్ అంటారు? అంటే ఫ్యూచర్లో ఆ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అంటారు? సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది స్పెసిఫిక్గా ప్రాబ్లం వచ్చినప్పుడే కాదండి. చాలామంది ఈ రోజులో మనం ఎన్నో ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటా ఉన్నాం. ఈ మధ్య ఇంకా చాలా ఎక్సర్సైజ్ ప్రియారిటీ పెరిగింది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రక్చర్ ఒకటే హెల్తీగా స్ట్రాంగ్గా తయారవడం కాదు, దాంతోపాటు చాలా మన బాడీలో కెమికల్ కంపోనెంట్ చేంజ్ అవుతుంది. మనం ఎక్సర్సైజెస్ చేసే కొద్దీ మన ఏమంటాం స్లీప్ ప్యాటర్న్ పెరగడం, దాంతోపాటు డైజెస్టివ్ కెపాసిటీ పెరగడం, దాంతోపాటు చాలా ఉల్లాసంగా డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండడం. ఓకే, సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. సో ఎక్సర్సైజ్ అనేది బేసిక్ బయాలజికల్ నీడ్గా కన్సిడర్ చేసి ఎవ్రీడే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల చాలా మంచి మన బాడీలో ఏమంటాము చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తే చాలా బాగుంటుంది. డాక్టర్, చాలా మంది కూడా ఈ పెయిన్స్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తారు అంటే అప్పటికప్పుడు రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవునండి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయంటారు? ఎస్, ఏదైనా ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తే దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అండి. కానీ ఏదైనా ఇప్పుడు నేను ఒక కేసు చూసాం కన్సల్టేషన్. సో వాళ్ళకి యూటరస్ రిమూవ్ చేశారు ఫీమేల్కి 35 ఇయర్స్ ఏజ్లోనే. తను నా దగ్గర ఇప్పుడు 55 ఇయర్స్ ఏజ్లో రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ తను సఫర్ అవుతూ వచ్చింది పెయిన్తోని. అండ్ తను ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 3.5-4 ఇయర్స్ కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ వాడారు. దాని తర్వాత 3.5-4 ఇయర్స్ కంటిన్యూస్గా మెడికేషన్స్ వాడారు పెయిన్ కోసం. ఓకే, అంత సివియర్ బర్నింగ్ పెయిన్ ఆవిడకి. సో ఇప్పుడు ఆప్షన్ లేని కండిషన్స్లో ప్రాపర్ అంటే ఇంటర్వెన్షన్ దొరకని పక్షంలో వాళ్ళకి పెయిన్ కిల్లర్ చేసుకునే అది కాకుండా వేరే ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉండదు. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కానీ లాంగ్ రన్లో డెఫినెట్గా అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఓవర్డోస్ ఇస్తే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెంపరీ సొల్యూషన్స్కి కాకుండా దాని రూట్ కాజ్ మీద మనం కనుక వర్కౌట్ చేయగలిగితే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, స్పాండిలైటిస్కి సంబంధించి అదేవిధంగా బ్యాక్ పెయిన్కి సంబంధించి పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీ విలువైన సూచనలు ప్రేక్షకులకు అందించినందుకు మీకు హెచ్ఎంటీవీ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.